ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సారావుపేట మండలం దొండపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కార్లను ధ్వంసం చేయడం మనం చూస్తున్నాం. అదే విధంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కారును ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు. ఇప్పటికే 3 కార్లను ధ్వంసం చేయడం అనేది జరిగింది. దీనిపై ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం అనేది మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి విజువల్స్ నే మనం ఇప్పుడు చూస్తున్నాం. వైట్లో కూడా ఎక్కడ ఉన్నట్టుగా కాస్త వైట్లో ఉండేది. దొండపాడు గ్రామంలో మామూలుగా పోలింగ్ ఎలా జరుగుతుందని మాకు అవకాశం ఉంది. కంటెస్ట్ చేస్తున్నప్పుడు విలేజ్కి వెళ్ళొచ్చు, ఎక్కువ మందితో కాకుండా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళవచ్చు. పోలింగ్ బూత్ అయితే ఒకళ్ళే వెళ్ళాలి, ఒకళ్ళే వెళ్ళి వెరిఫై చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడే సబ్ కలెక్టర్ గారు అక్కడ రావడం జరిగింది. ఇది పద్ధతిగా జరగట్లేదు. అక్కడే ఏదైతే వైఎస్ఆర్సీపీ పోస్టర్స్ కానీ అన్నీ కూడా ఫ్లైయర్స్ కానీ అక్కడ పెట్టడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇలా పోలింగ్ జరగడం ఎవరికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా పోలింగ్ స్టేషన్ దగ్గర 100 మీటర్ల దూరంలో ఎవరైనా ముంగొచ్చు. కానీ ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూత బ్యారికేడ్ లాగా మనుషులందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అక్కడ గుమిగూడి పోలింగ్ జరగకుండా పోలింగ్ చేయడానికి వచ్చే వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఏదైతే నా కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని 2-3 అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది సామరస్యంగా ఎలక్షన్ జరిపించుకుందాం, మేము గొడవ చేద్దాం లేదు, మీరు గొడవ చేద్దాం లేదు. కానీ ఇలా చేస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇది ఎస్కలేట్ అవడం తప్పించి ఇంకా పెద్దగా అవడం తప్పించి తగ్గేది లేదు. మేము ఎంతకీ దీన్ని ఎలాగోలా పోలింగ్ ప్రశాంతంగా చేయడానికి ముందుకు తీసుకెళ్తాము. కానీ అక్కడ పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ దగ్గర నుంచి మా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆయన లాఠీ తీసుకుంటే ఆయన చూస్తూ నిల్చున్నాడు. తీసి దాంతో ఆ కాన్వాయ్ వెహికల్ పాల్గొడతా ఉంటే ఆయన చూస్తూ ఉన్నారు. పోలీసులు పూర్తిగా ఈ విధంగా సహకరించకుండా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. వారిపైన ఎలక్షన్ కమిషన్కి తప్పకుండా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. మీ అందరికీ కూడా ఏదైతే పోలీసులు ముందుగా చెప్తా ఉన్నాం, అక్కడ ఉన్న కానిస్టేబుల్స్, అక్కడ ఉన్న ఎస్ఐ కూడా ఉన్నారు. ఎస్ఐ అవుతున్నప్పుడు ఇష్యూ అవుతున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేయకుండా పద్ధతి కాదు. అటు మార్చారు కదా, అటు మార్చారు. వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు షేర్ చేస్తారు. ఇది ఇప్పుడు కూడా మేము ప్రశాంతంగా జరగాలని ఉంటున్నాం. కానీ ఇది ఎస్కలేట్ చేసుకుంటూ పోతే మాత్రం ఇది మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడుగుతా ఉన్నాం, కంప్లైంట్ కూడా పెట్టబోతా ఉన్నాం. అక్కడ రీపోలింగ్ జరగాలని చెప్పి రిక్వెస్ట్ చేయబోతా ఉన్నాం. దొండపాడులో ఆ బూత్ ఏదైతే ఉందో అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నాం. ఊళ్ళో ఏజెంట్లు కూడా లాగేశారు. రెండిట్లో కూడా రీపోలింగ్ ఎట్టి పరిస్థితులు జరగాలి. దానికి మేము కంప్లైంట్ అయిపోతా ఉన్నాం. అది జరిపించడానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర రిక్వెస్ట్ చేయబోతా ఉన్నాం.